గారు మాట్లాడేసిన తర్వాత సూర్య గారు మాట్లాడతారు, కొంచెం హోల్డ్ చేద్దాం మనం. సో ఎస్, బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించిన గ్రేటెస్ట్ రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. నౌ అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫస్ట్ నాకు కథ చెప్పినప్పటి నుంచి కూడా దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ సినిమాని ఇంత చాలా ఇట్లాంటి టైంలో ఇందాక వెంకీ చెప్పినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఎగ్నెస్ ద టైడ్సే కష్టపడి తీసి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు మొత్తం టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి ఆల్రెడీ. అది నేను ఆయనకి నచ్చే కథ చెప్పలేకపోయాను ఇంకా. సో లేదు, త్వరలోనే ఖచ్చితంగా నేను ఆయనతో కలిసి పనిచేస్తాను నమ్ముతున్నాను నేను. ఎందుకంటే సూర్యతో ఆయనతో సినిమా చేయమని నా వైఫ్ వైపు నుంచి రిక్వెస్ట్ కాదు, డిమాండ్ ఉంది. ఎందుకంటే నా వైఫ్ చాలా పెద్ద ఫ్యాన్. సో సామాన్యంగా తను మామూలుగా ఈ సితారాల్లో జరిగే ఏ సినిమాలు షూటింగ్కి వెళ్ళదు, కానీ ఈయన సినిమా షూటింగ్ అని మిమ్మల్ని కలవటానికి మాత్రం ఆ రోజు సెట్కి వచ్చి పర్టికులర్గా ఈయన్ని కలిసి ఇంత ఫోటో తీర్చుకుని వెళ్ళారు. సో అండ్ ఇప్పుడు ఈరోజు అంటే బేసిక్గా ఆడవాళ్ళంత గమ్ముని ఇష్టపడరు, కానీ ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతి కొద్ది మంది ఉంటారు. అందులో మనకి సూర్య గారు ఒకళ్ళు. నాకు తెలిసి ఇందాక గీత గారు చెప్తుంటే నాకు అనిపించింది, ఇండియాలో నాకు తెలిసి ఇద్దరే హీరోలు వయసు వాళ్ళకి వెనక్కి వెళ్తుంది. ఒకళ్ళు సూర్య గారు, ఇంకొకళ్ళు మహేష్ బాబు గారు. వీళ్ళిద్దరికే వయసు వెనక్కి ట్రావెల్ చేస్తుంది వీళ్ళిద్దరికి. అండ్ వంశీ నాకు మొదటి నుంచి కూడా వెంకీ కథ చెప్పినప్పటి నుంచి కూడా నాకు గజనీలో ఉన్న సంజయ్ రామస్వామి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే బికాజ్ అది తెలుగు వాళ్ళకి కూడా, నాట్ ఓన్లీ తమిళ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి కూడా చాలా క్లోజెస్ట్ క్యారెక్టర్ అది. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనతో పాటు డికేడ్స్ తరపున ట్రావెల్ చేస్తాయి కదా. అండ్ నాకు ఆమీర్ ఖాన్ గారు చెప్పడం గుర్తు, ఎందుకంటే నేను సూర్యాన్ని మ్యాచ్ చేయలేకపోయాను అని ఆయనే ఒప్పుకున్నారు. ఏది హిందీ గజని అయిన తర్వాత. ఇది నాకు అరవింద్ గారు చెప్పారు, నేను ఆయనతో జల్సా సినిమా పనిచేసేటప్పుడు. సో అలాంటి లుక్ని మళ్ళీ తీసుకురావాలి అని ట్రై చేసినప్పుడు దానికి వెంకీ నిజంగా పడిన కష్టం కానీ, ఏమంటారు దాన్ని, రాయటంలో కానీ తీయటంలో కానీ నిజంగా హెడ్స్ ఆఫ్ టు హిమ్. చాలా బాగా రాసావు వెంకీ నిజంగా ఈ సినిమా. అండ్ నేను ఎడిట్లో చూస్తున్నప్పుడే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వ్యూ సీన్కి కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు ఉంటాయి. అవన్నీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే సినిమా చూడాలనుకునే వాళ్ళందరినీ కూడా స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ. సో నాకు తెలిసి అది కమింగ్ ఇయర్స్లో అవన్నీ నాకు తెలిసి కొన్ని ఐకానిక్ సీన్స్గా మిగిలిపోతాయి. ఎస్పెషల్లీ హాస్పిటల్లో మీరు మమిత మాట్లాడుకునే సీన్ కానీ, అండ్ మదర్తో మీకున్న రిలేషన్ కానీ. అండ్ ఈ సినిమాలో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒక పిల్లరు సూర్య గారు అయితే, ఇంకొక పిల్లర్ రాధిక్ గారు, మూడో పిల్లర్ రవీనా టండన్ గారు, ఇంకో పిల్లర్ మమితా బైజు గారు. అండ్ నేను కేజీఎఫ్ చూశాను. అండ్ బయట కూడా నాకు ఐ నో రవీనా గారు వెరీ వెల్. యాజ్ ఎ పర్సన్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డైనమిక్ లేడీ, బట్ షీ ప్లేడ్ ఎ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. That is very, you did it very naturally, because it's on, like an edge, but you played it with a lot of dignity. It may look easy to people, but I know how difficult it is to pull it off. Yeah. No, that is. All right. Time to get one NRI task done. What? You thought I'm going out? No. I can open an NRI savings account right here through video KYC with IDFC First Bank without visiting any branch. Start banking with India's #1 mobile banking app. Energetic and very difficult character. సూర్య గారిది కొంచెం చేయకపోయినా కానీ ప్యాసివ్ అయిపోతుంది అది. అలానే ఎక్కువ చేస్తే టూ యాక్టివ్ అవ్వకూడదు. సో
దట్ ఈస్ వెరీ వెరీ అండర్ పర్ఫామ్ చేయటం ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే దాన్ని ఒప్పించడం చాలా కష్టం. సో యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ సార్. అండ్ సీరియస్లీ థ్యాంక్స్ టు వెంకీ ఫర్ వన్ థింగ్, బికాజ్ యూనో సూర్య గారి సినిమాలో ప్రొడక్షన్లో మా పేరు కూడా ఉన్నందుకు. సో దట్స్ వై యూనో ఇన్ వన్ వే వీఆర్ హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ. సో యాజ్ ఎ డైరెక్టర్ ఈ సినిమాకి నా పేరు పడినప్పుడు దెన్ ఐ విల్ బి హ్యాపీ. సో అంటే టూ ఎక్స్ట్రీమ్స్, కరుపు ఆన్ వన్ సైడ్ అండ్ విశ్వనాథన్ అండ్ సన్స్ టోటలీ 180 degrees ఆపోజిట్, జస్ట్ లెస్ దాన్ 1 year. సో నాకు తెలిసి దట్ మీన్స్ నాకు అనిపిస్తుంది మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. లాస్ట్ ఇయర్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్ అగైన్. సో దిస్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్. సో he will travel with us, he will give us a lot of memories, lot of things to cherish. So I wish the whole team, especially Venki and Vamsi and Surya garu, with all respect sir, and మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఆ హంబుల్నెస్ మీ ఫాదర్ దగ్గర నుంచి కూడా, బికాజ్ I respect him a lot and we love you and Karthi sir. You guys are Telugu heroes only. Because now Tamil, Telugu, Hindi, there are no barriers, because Indian cinema became one. There are no language barriers, no regional barriers. So ఇంకా దయచేసి ఎవరో కూడా దయచేసి అలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడద్దు. ఎందుకంటే మనం ప్రపంచం అనే వేదిక మీద మన ఇండియన్ సినిమా తాలూకు సత్తా చాటాల్సిన సమయం ఇది. సో దట్స్ వై ఆ డైరెక్షన్లో మనం అంతా వర్క్ చేస్తున్నాం. సో దాంట్లో ఇది మరో ప్రయాణంగా భావిస్తూ ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన మీ అందరూ, నిజంగా ఈ సినిమాకి నిజమైన హీరోలు మీరు ఆడియన్స్. సో మీ అందరికీ మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీకు చెప్పిన సాయి సౌజన్య గారికి చెప్పిన ఒకటే, సో కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్, నా హృదయం ఎక్కడుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయం అక్కడే తిరుగుతుందని నాకు తెలుసు. సో ఎస్, విశ్వనాథ్ అండ్ సన్స్గా సూపర్ డూపర్ హిట్ని మనందరికీ అందించిన సో ఎవర్ గ్రీన్, ఎవర్ హ్యాండ్సమ్, సూపర్ పర్ఫార్మర్ సూర్య గారు మాట్లాడుతున్నారు.